వినిపించవాలి. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు ముగ్గురు, కౌసల్య సుమిత్ర ఫలములై వారికి కలిగిరి కుమారులు నలుగురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా. గడియలేని రఘురాముని విడచి గడుపలేని ఆ పూజాని, కౌశిక యాగము కాశిరంబని, కౌశిక యాగము కాశిరంబని, పనిచెను నీరదయాముని, రామకథను వినరయ్యా. పాతకి దునిమి గన్నముగాసి, తపకుల దీవన తలదాసి, జనకుని యాగము చూసిన పౌన, జనకుని యాగము చూసిన పౌన, తనియను విధిలకు రాజరథి, రామకథను వినరయ్యా. మదనకోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది, ధరణి జమదిలో విరసిన మోదము. ధరణి జమదిలో విరసిన మోదము, కన్నుల వెన్నెల వీసినది, రామకథను వినరయ్యా. హరుని వెల్లు రఘునాథుడు చేగొని ఎచ్చిడ పెళ పెళ విరిగినది, కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల నక్షత్ర మండలంలో నాకు అనేక దుర్నిమిత్తములు గోచరిస్తున్నాయి. అందుకు తగినట్లే జరాభారం నన్ను కుంగదీసింది. ఇకపై ఈ రాజభారం నేను వహించలేను. సకల విద్య ప్రారంగతుడు, అఖిల శస్త్రాస్త్ర కోవిదుడు, సర్వజన ప్రేమాస్పదుడైన నా రామభద్రునకు ఈ రాజ్యం అప్పగించ సంకల్పించాను. ప్రభు, మా అందరి మనసులో ఉండే కోరికనే మీ నోటితో పలికారు. దీనికి కారణం రాముడు నా జ్యేష్ఠపుత్రుడు కావడం అనే కాదు, నీతి, సర్వజన ప్రీతి, నేర్పు, భూమాత ఓర్పు మూర్తి భవించిన వాడు, సూర్యుని తేజస్సు, చంద్రుని చల్లదనం కలబోసి కోత పోసిన బంగారు తండ్రి రామచంద్రుడు. నా రాముని పరిపాలనలో ఈ సీమ చల్లగా వర్ధిల్లుతుందని నా నమ్మకం. శ్రీరాముడి పట్టాభిషేకం శ్రీరాముడి పట్టాభిషేకం మహర్ల వైకుంఠం.
గురుదేవ విన్నారా, చూసారా? శుభర్ష శీఘ్రం ఇది, చైత్రమాస పుష్యమి నక్షత్రం. ఈ శుభముహూర్తంలోనే నా రామచంద్రుని పట్టాభిషేకం జరగాలి. మీకు ఆమోదయోగ్యమేనా? శుభమస్సు. నాకు తెలుసు, సర్వజ్ఞులు మీరు, సకల ప్రజానికం హర్షిస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే రాముడికి ముందుగా కబురు చేశాను. రామచంద్ర ప్రభు, అదిగో పట్టాభి రాముడు. రామచంద్ర ప్రభు, రామచంద్ర ప్రభు, రామచంద్ర ప్రభు, విజయ్ భవ. తదాస్తు రామ, నా నిర్ణయాన్ని గురుదేవులు ఆమోదించారు. ప్రజానికం హర్షించింది. నీవు పాటించి తీరాలి రామ. అరే ఏం తీయకండి. ఆజ్ఞాపాలనే కర్తవ్యం కాదు నాయన, ప్రజాపాలనని కర్తవ్యం. రామ, రేపే నీ పట్టాభిషేకం. అహో శ్రీరామ పట్టాభిషేకం, సామ్రాజ్య పట్టాభిషేకం. అహో శ్రీరామ పట్టాభిషేకం, సామ్రాజ్య పట్టాభిషేకం. వేద మంత్రములు మెన్నులందగా మహావిష్ణువే రామచంద్రుడై. వేద మంత్రములు మెన్నులందగా మహావిష్ణువే రామచంద్రుడై. రాజవేళ అర్పించిన కరుణం, అర్పించిన కరుణం, రాజవేళ అర్పించిన కరుణం, శ్రీరామ పట్టాభిషేకం, రాముని పట్టాభిషేకం, జానకి రాముని పట్టాభిషేకం, దశరథ తనయుని పట్టాభిషేకం, జయగల దేవుని పట్టాభిషేకం, రఘుకుల భూషణు పట్టాభిషేకం, రాజీవలోచను పట్టాభిషేకం, ఆత్మారాముని పట్టాభిషేకం, ఆనంద రమణుని పట్టాభిషేకం, కోదండ రాముని పట్టాభిషేకం, కళ్యాణ రాముని పట్టాభిషేకం, నిరుపమ రాముని పట్టాభిషేకం, నీరజాక్షుని పట్టాభిషేకం, బంగారు దేవుని పట్టాభిషేకం, అయోధ్య రాముని పట్టాభిషేకం, అందాల రాముని పట్టాభిషేకం, భద్రాద్రి 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 రాముని పట్టాభిషేకం. జరగండి జరగండి, చాలు చాలు, పోండి ఇక్కడ నుంచి. రావే మంతర, నీకు 1000 ఏళ్ళు. ఎందుకు? ఊరందరికి ఉడిగం చేయడానికా? మంతర, ఏమిటారు సరస్సులు? ఎవరైనా పండగ చేసుకుంటున్నారా? నువ్వు నేను తప్ప ఊరందరూ పండగ చేసుకుంటున్నారు. ఏమిటో ఆ విశేషం? అభిషేకమట. అభిషేకమా? ఎవరికే? తెల్లవారైతే నీ సవతి కొడుక్కి అభిషేకమట. నీ మగుడు రాజ్యం కట్టబెట్టేస్తున్నాడు. రామచంద్రునికి పట్టాభిషేకమా? మంతర, ఈ చల్లని వేళ ఎంత తీయని వార్త చెప్పావే. ఇదిగో ముత్యాల హారం, నా రాముడికి నేనే మంగళ స్నానం చేయిస్తాను. వారంతా ఏకమై నిన్ను అవమానపరుస్తుంటే రాని పౌరుషం నిన్ను నవ్వుకున్న ఈ ముసలిదాసిపై వచ్చిందా? మంతర, ఏమిటో ఇప్పుడు జరిగిన అవమానం? ఇంతకంటే ఏం జరగాలమ్మా? ఇంత పెద్ద నిర్ణయాన్ని మాట వరుసకని చెప్పాడా నీకు ఆ రాజు? కౌసల్యాదేవి అమ్మ నీ గడపకైనా వచ్చిందా? ఆ రాముడు అమ్మ ఆశీర్వదించమని నీ గడపకైనా వచ్చాడా? ఇంతకంటే పరాభావం ఏం కావాలి? ఇంతకంటే కుట్ర ఏం జరగాలి? కుట్ర?
నీ బిడ్డను దేశాంతరం పంపి ముద్దుల భాగమైన నీ భోగభాగ్యాలు ఈ రోజుతో సరి. రేపు ఆ కౌసల్యదేవి రాజమాత కాబోతుంది. ఇక నువ్వు నేను ఆమెకు దాసులమే. ముద్దుల భార్యగా నీ భోగభాగ్యాలు ఈ రోజుతో సరి. రేపు ఆ కౌసల్యదేవి రాజమాత కాబోతుంది. ఇక నువ్వు నేను ఆమెకు దాసులమే. మంతరా మార్గం చెప్పవే. ఏముంది, భరతునికి వర్తమానం పంపు. వాడు కట్టుకోవాల్సిన పట్టం మనవాడు కట్టుకోవాలి. అదెలా సాధ్యం? సాధ్యం అవుతుంది. దేవాసుర యుద్ధంలో నువ్వు చేసిన సహాయానికి నీ భర్త 2 వరాలు ఇచ్చారు, గుర్తుందా? ఉంది. ఆ వరాలు ఇప్పటి వరకు కోరుకోలేదనే సంగతి గుర్తుంది. నేడు కోరుకుంటాను. కాంతుని రాకతో కరిగిపోగలరు. పుట్టింటి దాసివి, నా నైజం నీకు తెలియదటే. తీయని మాటలు చెప్పి మాయ చేసి ఆడించారు. నిజమే. మున్ముందుగా నీకు విన్నవించకపోవడం నా అపరాధమే. ఈ దాసుని మన్నించు దేవి. నీ అలగతించే కానుకలు నీకు ఏమి కావాలో కోరుకు. కొత్తగా వరాలు ఏవి అక్కర్లేదు, పాత వరాలే ఆనాడు దేవాసుర యుద్ధంలో ఇచ్చినవి ఇప్పుడు ప్రసాదించండి. అవశ్యం. ఆడిన మాట తప్పరు కదా, కోరుకో. ఓ పంచభూతములారా, అష్టదిక్పాలకులారా, ఇందుకు మీరే సాక్షి. నేను రాముడికి చెప్పలేను, నీవే చెప్పు. చెప్పి నిర్దాక్షరంగా వెళ్ళగొట్టు. నా రాముడు కనులకు కదిలిపోతాడు, నా ప్రాణాలు నన్ను వదిలిపోతాయి. కైక, కరుణ లేనిదానా, నేను చనిపోతే నీవు కానీ నీ పుత్రుడు కానీ నా శరీరాన్ని తాకరాదు. నా రాముడే నాకు కన్నీళ్లతో నీళ్లు వదులుతాడు. రామా రామా రామా. తల్లి నమస్కారము. రాముడు నీ దీవెనకే వచ్చాడు. తండ్రి గారు అశ్వత్థమై ఉన్నారా? నా వల్ల ఏదైనా అపచారం జరిగిందా? సందేహిస్తున్నారు. అందువలన వారి ఆజ్ఞను నన్ను విశదపరచమని చెప్పారు. ఆనతినివ్వండి. నీ స్థానంలో రేపు నిర్ణయించిన ముహూర్తంలో నీకు మారుగా భరతునికి పట్టాభిషేకం జరగాలని, నువ్వు 14 సంవత్సరములు వనవాసం చేయాలని మీ తండ్రి గారి ఆజ్ఞ. మహద్భాగ్యం. మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నావా? త్రికరణ శుద్ధిగా తండ్రి గారి ఆనతి తలదాల్చి వెళ్తాను. రేపు పట్టాభిషేక ముహూర్తమే నీ వనవాస ముహూర్తము. శుభదగ్నం, శుభప్రదం. మా తండ్రి గారు ఆజ్ఞాపించింది నన్ను కాని నిన్ను కాదు దేవి. మా తండ్రి గారు కూడా ఎప్పుడు మీకు సహధర్మచారిగా వర్తించమని నన్ను ఆజ్ఞాపించారు ప్రభు. ఎండ కన్నెరుగని సుకుమార శరీరం కారడువుల్లో ఎలా ఉండగలవు దేవి? మీ వెంట ఉంటే అరణ్యమైన నాకు అదే అయోధ్య. నేను మీ నీడను. నీడకు కష్టాలు కలతలు ఉంటాయో ప్రభు, కాదని మాట పాటించి తల్లిదండ్రులను గురుదేవులను సేవించు. లక్ష్మణ, మరి నీవే సర్వస్వం నమ్మిన మా చెల్లెలు ఊర్మిళ కూడా నీ మాట అనుసరిస్తుందా? నా అడ్డాంగి నా మాటను అనుసరిస్తుంది. రామభద్ర, నా నోములు పూజలు పరిణమించాయా తండ్రి? అక్క, రాముడు రఘువంశానికే కాదు ప్రజలందరికీ ఆదర్శప్రాయమైన మార్గాన్ని అనుసరిస్తున్నాడు. చిరకీర్తిని అర్జిస్తాడు. కన్నీరు పెట్టకు, సగర్వంగా దీవించి సాగనప్పు. లక్ష్మణ, ఇంతవరకు నీవు సుమిత్రా పుత్రుడివి. ఇక రామజుడు అన్న సార్థక నామం పొందు. కైకమ్మ తన కొడుకు కోసం రామయ్యను అడవులకు పంపుతుంది. రామయ్య సేవల కోసం నువ్వు నీ కన్నబిడ్డను అడవులకు పంపుతున్నావు. అమ్మ సుమిత్రాదేవి, నువ్వు ధన్యురాలివి తల్లి. శివుని
అయిపోయింది. ఎవరిని అడగబోయినా పెడమోము పెడుతున్నారు. మీ తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. తండ్రి, తెలుసో తెలియకో అపచారం చేసి తమ మనసు నొప్పించుంటాను. అందుకే కడసారి చూపులకు కూడా నోచుకోలేకపోయాను. అయ్యో, ఈ దుఃఖాన్ని అన్న రామన్న ఎలా భరిస్తున్నాడు? అన్నా, అన్నా! భరత, ఎక్కడికి? రామ మందిరానికి. రాముడు అక్కడ లేడు. కౌసల్యమాత మందిరంలో ఉన్నాడా? ఉండడు. మరి ఎక్కడ ఉన్నాడమ్మా? వనవాసానికి వెళ్ళాడు. వనవాసమా? అది మీ తండ్రి గారి ఆజ్ఞ. ఆజ్ఞ? అన్న చేసిన అపరాధం? అపరాధం కాదు, నేను కోరిన వరాలు. ఏమిటా వరాలు? నీకు పట్టాభిషేకం, రాముడికి 14 సంవత్సరములు వనవాసం. నాయన, ఈ కార్యాన్ని సాధించడానికి నేను ఎంత క్షోభపడ్డానో నువ్వు ఊహించలేవు. అందరూ ఏకమై నన్ను ఖండించారు, నానా దుర్భాషలాడారు. అవన్నీ భరించను. నీ శ్రేయస్సు కోరి అవన్నీ భరించాను. భరత, ఈ కన్నతల్లి మనసుని నీవైనా అర్థం చేసుకొని హర్షిస్తే చాలు. భర్తను చంపుకున్న మహా ఇల్లాలివి, రాముణ్ణి హింసించిన గొప్ప తల్లివి. ఎన్నడైనా నాకు ఈ రాజ్యం కావాలని నిన్ను కోరానా? ఎందుకు ఈ వరాలు అడిగావు? ఎవరు అడగమన్నారు? ఎవరు అడగమనాలి? గుడ్డు తెరవని పసిగుడ్డుగా ఆనాడు నీవు అడిగావని పాలించానా? కలత నిద్రలో కలవరపడ్డ వేళ నీవు అడిగావని లాలించానా? మీ తండ్రి గారు సంతతి లేక ఏరి కోరి నన్ను వరించిన వేళ నాకు కలిగే బిడ్డకి పట్టం కడతానని వాగ్దానం చేశాను. ఆడిన మాట తప్పరాదని హెచ్చరి. కుమిలి కుమిలి వెయ్యేళ్ళు వడ్డిల్లు. అన్నా, ఇదిగో ఇదే ఈ అరిష్టాలకి కారణం. దీన్ని వదిద్దాం. అయ్యా భరత, క్షమించండి. అయ్యా నన్ను మన్నించండి అన్నా, నన్ను మన్నించండి. నాయన భరత, తండ్రి గారు కుశలమే కదా? తండ్రి గారు స్వర్గస్థులైనాడు. నాయన, తండ్రి గారి ఆజ్ఞను పాటించి రాజధర్మాన్ని అవలంబించు. అన్నా, ధర్మమే లేని నాకు రాజధర్మం ఎందుకు? పూర్ణచంద్రుని వల్ల శరద్రాంతుడు ప్రకాశించినట్లు శ్రీరామచంద్రుని వల్ల భూమండలం సుమంగలి కావాలి. నేను నీ రాజధర్మాన్ని పాటించడమే మానవుని కర్తవ్యం. అన్నా, ధర్మమూర్తివైన నీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి. నీవు వచ్చే వరకు నీ పాదుకలే రాజచిహ్నులుగా నిలుస్తాయి. ఈ వరం అయినా అనుగ్రహించు. అన్నా, ఈ పాదుకల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 14 ఏళ్ల గడువు ముగిసిన క్షణమే నీ దర్శన భాగ్యం లేకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను. భరత, నీ త్యాగం చాలా గొప్పది. ఈ భరత ఖండం ఉన్నంత వరకు నీ పేరు నిలుస్తుంది నాయన. రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాకున జయ విడదాపుదని జయ
जयतु मन्त्रं जन्म साफल्य मन्त्रं राम 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 जनन मरण वेद क्लेश विच्छेद मन्त्रं राम नीलमेघ श्याम कोदण्डराम रघुकुलाति सोमा वरदाम सर्वभौमा राम नीलमेघ श्याम कोदण्डराम रघुकुलाति सोमा वरदाम सर्वभौमा नीलमेघ श्याम राम 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 रघुराम जय राम 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 जय राम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम 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 रघुराम जय राम 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 जय राम तल्ली తండ్రి గురువు నీవే తోడు నీవే తల్లి తండ్రి గురువు నీవే తోడు నీవే ధరణి వల్ల వాహన చేస్తే పరం జ్యోతివే జాతుయిగ సాలు రామయ్య దాసులను ప్రోగరామయ్య జాతుయిగ సాలు రామయ్య దాసులను ప్రోగరామయ్య తెలియదనమా పలుక వారి వివరాలు అడిగి వచ్చేదాను, నీవు నిర్భయంగా ఉండు. ఓహో నాల చీరలు కట్టుటేమి ధనుడు బాణాలు పట్టుటేమి మీరు రాజర్షులా ఋషిరాజులా కుమారులం. ఈయన మా అన్నయ్య శ్రీరాముడు, నా నామధేయం లక్ష్మణ. నీకు అయిన వారమేనయ్యా హనుమ. హనుమ నా పేరు ఎవరికి ఎలా తెలుసు? కంఠాన అలంకరించిన ఆ కాంచనహారమే చెప్పకనే చెబుతున్నది. కాంచనహారమా? నాకేమీ కనపడతలేదు. రాఘవ, నీరాకకే వేచి చూస్తున్నా. రావయ్య అయోధ్య రామ శ్రీరామ రామ అయోధ్య రామ శ్రీరామ. సూర్యవర ప్రసాది సుగ్రీవ, అగ్ని సాక్షిగా నిన్ను నా మిత్రుడిగా స్వీకరిస్తున్నాను. ఇక నుండి నీ కష్ట సుఖములే నా కష్ట సుఖములు. సింహిక అనే రాక్షసిని తన వాడి గోళ్లతో చీల్చేశాడు. సముద్రం మధ్య నుండి బయటకు వచ్చిన మైనాకుని ఈ రాక్షస కోతియా మా అశోకవనమంతా చేర్చినది. అశోకవనమే కాదు, మీ కులమును చేర్చగలను, మీ కులమును చేర్చగలను. ఓహో కండలు పెంచిన కోతివా? ఎవరు నువ్వు? శ్రీరాముడి దూతను, పేరు హనుమ. ఓహో రాముని దూతవా? సందేశం తెచ్చావా? తెచ్చిన మాట విన్నవించుకో. విన్నపాలను నెలిన వాడికే నీకు చేసేది ఉపదేశం. సీతమ్మను శ్రీరాముడికి అప్పగించి లెంపలు వేసుకోరావనా? ఓహో మానవుడు పంపెనట, వానరుడు వచ్చెనట. సుంట మొండితనముని మారి శరణొచ్చు శ్రీరాముడిని ప్రార్థించు. అరరే దుర్మతి కోతి చతి కొమ్మచ్చులా. కోతియే గంభీర వాణిది కుప్పి గంతుల దాటెరా. కోతియే రాకాసి లంకిని గుండెల దరగొట్టెరా. కోతి నీదు అశోకవనమును కూల్చి ధ్వంసము సల్పెరా. కోతియే ఎదురింపవచ్చిన కుమతి అక్షయు చంపెరా. రామ నామ స్మరణే ముక్తికి రాజమార్గము నంబర. రామ నామ స్మరణే ముక్తికి రాజమార్గము నంబర. రామ రామ రఘురామ పరాత్పర రాక్షస సంహర రణధీరా. రామ రామ రఘురామ పరాత్పర రాక్షస సంహర రణధీరా. రథాంగధర జన పతంగ వాహన రమారమణ నారాయణ రమారమణ నారాయణ. రామ రామ సీతా రామ రామ సీతా రామ రామ సీతా రామ రామ సీతా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
క్షమించండి. రణము రాక్షస నాశన కారణము. చేసిన తప్పు సరిదిద్దుకొనక బుద్ధిమంతుల లక్షణము. సీతను శ్రీరాముని చరణములకు చేర్చి శరణు వేరుగా సమంజసం. విభీషణ అటుల చేయుట నా తల కొట్టినట్లే కదా. ఆ రఘురాముడు ఈ తల కొట్టక మానడు. చీ ద్రోహి, మమ్ము కాదని ఆ నరుణ్ణి పొగుడుతున్నావా? రాజ్యద్రోహి, తక్షణం నా రాజ్యం విడిచి పో, నీ దిక్కున్న చోటికి పో. నేడు నాకు, రేపు నీకు ఆ శ్రీరాముడే దిక్కు. భగవాను తమ్ముడు విభీషణుడు. అయితే ఆశ్రయానికి అనర్హుడము. సుగ్రీవ, శరణాగతులకు అభయ ప్రదానం ఈక్ష్వాకుల సాంప్రదాయం. కుల పరిశీలన సమంజసం కాదు. విభీషణ, నేటి నుండి నీవు మా మిత్రుడివి. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. రామచంద్ర, సీతా సాధ్వి కుశలమే. ఆమె సేవలకై నా తనయ త్రిజటను నియోగించి వచ్చాను. పెద్దవాడు జామవంతుడొచ్చినాడు. అందరికన్నా పెద్దవాడు జామవంతుడొచ్చినాడు. వారిసిదను వారికివ్వరు రావణ. శ్రీరామచంద్రుడు వచ్చాడు.
కావట, నేరములు లేవట, కరువులు ఊసే లేదని చెబుతారు. వర్షాలు నెలకు 3 కురవటం వలన పెద్దవాళ్ళ ముందు చిన్నపిల్లల చనిపోవడం లేదు. స్త్రీలు సుమంగళగానే జీవించారట. అంతటి రామరాజ్యం మనకు మళ్ళీ రావాలి. శ్రీరాముడు మన నాయకులకు ఆదర్శం కావాలి. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా నాయకులు, పౌరులు, విద్యార్థులు ఆలోచించాలి. రామరాజ్య స్థాపన కోసం కృషి చేసే మహనీయులతో మనం అందరం కలిసి నడుద్దాం. సదాయ మహిత మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకావి సదాయ మహిత మంగళం కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది విరుద సత్వరద మంగళం కోసలేశాయ విరుద సత్వరద మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకావి సదాయ మహిత మంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం సదాయ మహిత మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకావి సదాయ మహిత మంగళం రామచంద్ర హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకావి సదాయ మహిత మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకావి సదాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం